నేను కందిపొడి చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కందిపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి కావాల్సిన వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయచ్చు. ముందుగా కందిపప్పు దోరగా వేయించుకోవాలండి. అడుగంటకుండా వేయించుకోవాలండి. అడుగు అస్సలు మాడిపోకూడదు. దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నానండి. ఆ తర్వాత నూనె వేసానండి. కొంచెం ఎండుమిర్చి, జీలకర్ర వేసానండి. ఈ వేగిన ఎండుమిర్చిని పౌడర్ చేసుకున్నాము. మిక్సీ పట్టిన ఎండుమిర్చి పౌడర్ని దీని మీద వేద్దామండి. తగినంత ఉప్పు కూడా వేసుకుని మొత్తం మిక్సీ పడతాము. కందిపొడి రెడీ అయిపోయిందండి. నేనైతే ఈ వేడివేడి అన్నంలో కందిపొడి వేసుకుని నెయ్యి వేసుకొని కొంచెం పచ్చడి కారం వేసుకొని కొంచెం కారం కూడా వేసుకోవాలండి. ఇది కలుపుకొని తింటే ఉంటుందండి మజా. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎలా ఉంది.